పొన్నగంటి కూర ఇది మీలో ఎంతమందికి తెలుసు? దీనిలో చాలా పోషకాలు ఉన్నాయని, కంటికి చాలా మంచిదని మా అమ్మ కంపల్సరీ వండిచ్చేది. దీన్ని పచ్చడి చేస్తారు, వేపుడు చేస్తారు, పప్పులో మామూలుగా పప్పులాగా వేసేవచ్చు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే దొరికింది. దీన్ని క్లీన్ చేయడం కొంచెం కష్టం, గడ్డి గాత్రం ఉంటుంది. ఆకుకూరల్లో ములక్కాడలో ములగాకులో దీనిలో ఉన్న అన్ని విటమిన్స్ ఇంకా దేనిలో ఉండవని చెప్పి అంటూ ఉంటారు. ఇది చాలా మంచిది, తెచ్చుకొని తినండి. సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తే కానీ ఆమె గురించి లోకానికి తెలియదు అన్నట్టు మన పొనగంటి కూర ల్యాబులకి వెళ్ళి టెస్టులకి వెళ్ళి వస్తే కానీ తెలియలేదు. అమ్మలు చెప్తే మనం వింటామా? అబ్బే మనకు నచ్చదు కదా. ల్యాబ్ వాళ్ళు చేసి చైనా వాళ్ళు చెప్పారు, జపాన్ వాళ్ళు చెప్పారు అంటే అబ్బా ఎంత కమ్మగా అనిపిస్తుందో. దీనిలో పోషకాలు ఉన్నాయని ఎగబడి ఎతికేస్తారు. మరి అదే అమ్మోళ్ళు ఇది మంచిది నాన్న తిను అంటే కంచంలో కూడైనా పక్కన పెట్టేయాలనిపించింది. అదేంటో మరి తెలిసి బెస్ట్ ఆఫ్ ద క్వీక్ పొన్నగంటి కూర. ఎందుకంటున్నానంటే దీనిలో కాల్షియం, బోన్స్ వీక్ అవి ఇప్పుడు అందరికీ మోకాలు నొప్పులు అంటున్నారు, కాల్షియం బిళ్ళలు వేసుకుంటున్నారు. ఆ కాల్షియం బిళ్ళలు వేసుకోకుండా సరిపడా కాల్షియం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసే శక్తి ఉంది ఇందులో. కొవ్వు పొట్ట దగ్గర గోడల్లా కొవ్వు పేరుకోకుండా చేసే శక్తి ఉంది. నేను మాటల్లో చెప్పడం కన్నా మాకైతే ఇంత సైన్స్ ఫీడ్గా చెప్పలేదు, నేను చదువుకోలేదు, ఏ విటమిన్స్ ఉంటాయి ఏవి అన్నీ తెలియదు. మా అమ్మోళ్ళు చెప్పారు ఇది మంచివి తినాలి అని, పెద్దలు చెప్పిన ఇది. అందుకే ఇంత ఆరోగ్యంగా పొట్ట లేకుండా, మోకాళ్ళ నొప్పులు లేకుండా, గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇవి చేస్తున్నాము. అందుకే నాకు నచ్చిన కాల్షియాలు ఎక్కువ ఉన్న కూర అని చెప్పి మా అమ్మోళ్ళు చెప్పారు. అదే అలాగే వండుతున్నాం. ఇప్పుడు వాళ్ళకంటే ప్రూఫ్స్ కావాలి, సెర్చ్ చేయండి గూగుల్లో, బోర్డులు వస్తాయి దీని మీద ఎందుకు మంచిది, ఎలా మంచిది ఏంటి అన్నది. అప్పుడు మీరే నమ్ముతారు. మనం హెల్త్ ఇష్యూస్తో ఏదో ఒక బిళ్ళలో వేసుకుంటూనే ఉంటాం. ఆ బిళ్ళలు వేసుకున్న దాన్ని మొత్తాన్ని క్లియర్ చేసి ఆ బ్యాక్టీరియాని చంపేసి మా యూరిన్ ద్వారా వాటి ద్వారా బయటికి పంపించే ప్రక్రియ లివర్ చేస్తూ ఉంటుంది. ఆ లివర్ని ఆరోగ్యంగా ఉంచే ప్రక్రియ పొన్నగంటి కూర చేస్తూ ఉంటుంది. ఇన్ని బెనిఫిట్లు ఉన్న పొన్నగంటి కూర బెస్ట్ క్వీన్ కదా. మీ బుర్ర తినేసింటే సారీ, తెలిసింది చెప్పాలనిపించింది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అవుననిపించినా కాదనిపించినా కామెంట్ చేసి నాకు చెప్పండి ఏ విషయం.